ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. కట్టుకున్న భార్యను కత్తితో అతి కిరాతకంగా పొడిచి అదే కత్తితో ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు భర్త రూపంలో ఉన్న నరహంతకుడు. ఆ ముక్కలను కుక్కర్లో వేసి ఉడికించి ఆ ముక్కలను 3 రోజుల పాటు ఎండబెట్టి రోకలితో దంచాడు. ఆ పొడిని తీసుకెళ్లి ఓ చెరువులో పడేశాడు దుర్మార్గుడు. ఒళ్ళు గగుర్ల పాటకు గురిచేసేలా ఉన్న ఈ ఘోరం హైదరాబాద్ మీర్పేటలో కలకలం రేపింది. ఆమె పేరు వెంకటమాధవి, భర్త గురుమూర్తి. 2 పిల్లలతో కలిసి జిల్లలగూడ పరిధిలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉండేది. గురుమూర్తి అసలు ఊరు ప్రకాశం జిల్లా జేపీ చెరువు. ప్రస్తుతం హైదరాబాద్లోనే డిఆర్డీఓలో అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్య మాధవిపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి చాలాసార్లు గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేయాలని పథకం వేసి సంక్రాంతికి పిల్లల్ని ఊరికి పంపించాడు. అదే సమయంలో అత్యంత దారుణంగా మాధవిని కడతేర్చాడు. భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతోనే ఇంతటి ఘోరానికి పాల్పడ్డాడు గురుమూర్తి. ఈ నెల 18న తన భార్య వెంకటమాధవి కనిపించడం లేదని భర్త గురుమూర్తి భార్య తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. భార్యాభర్తలు గురుమూర్తి వెంకటమాధవి మధ్య గత కొన్ని రోజులుగా మనస్పర్ధలు ఉన్నాయని, తరచూ గొడవ పడుతుండేవారని పోలీసులకు తెలిసింది. దీంతో భర్త గురుమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో గురుమూర్తి అసలు విషయం చెప్పాడు. తన భార్యను తానే హత్య చేశానని గురుమూర్తి ఒప్పుకున్నాడు. భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో ఉడికించానని చెప్పాడు. అనంతరం ఆ ముక్కలను జిల్లలగూడ చెరువులో పడేసినట్టుగా చెప్పాడు. గురుమూర్తి చెప్పిన విషయాలపైన పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహం ఆనవాళ్ల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వీళ్ళకి 10 ఏళ్ల ఓ పాప, 7 ఏళ్ల ఓ బాబు ఉన్నారు. తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ, భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి, అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది. దర్యాప్తు చేస్తున్నాము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.